నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నృత్య పోటీలు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద ముస్లింల ప్రార్థనలు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నృత్య పోటీలు నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా గూడూరు సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో భాగంగా సంగీత నృత్య పోటీలు జరిగాయి. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం చిన్నారులకు పట్టణ ప్రముఖులు ఇంద్రసేనమ్మ, డాక్టర్ రోహిణి, సంస్కృతి సమ్మేళనం సెక్రటరీ మునిగిరీష్ బహుమతులు అందించారు. సెక్రటరీ మాట్లాడుతూ సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ నాడు సంగీత నృత్య పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అని, మన సంస్కృతి సాంప్రదాయాలను తల్లిదండ్రులు చిన్నతనం నుండి పిల్లలకు నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కట్ట మురళీకృష్ణ, అనిల్, డ్యాన్స్ మాస్టర్ మల్లిక, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేసిన ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ డ్యాన్స్ పాఠశాల కరస్పాండెంట్ కట్టా మురళీకృష్ణ గారు మాకు ఈ సంస్కృతి సమ్మేళనంలో లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు డబల్ అయినట్టున్నారు స్ట్రెంత్. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది స్కూల్లో చేరితేనే ఆ స్కూల్కి కూడా వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతుంది. 10 మందికి చెప్పేదానికి 100 మందికి చెప్పేదానికి అదే ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఇంకా కూడా పిల్లల్ని పేరెంట్స్ బాగా ప్రోత్సహించి ఇలాంటి స్కూల్స్లో చేర్పించి వాళ్ళకి ఇంట్లో అనవసరంగా టీవీలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసే బదులు ఈ డాన్స్ అనేది, సంగీతం అనేది చాలా అవసరం. ఎంత వయసు అయినా కూడా ఎక్సర్సైజ్ కూడా డ్యాన్స్ వల్ల ఊరికనే పని బాట లేకుండా పని కాదు ఇది. ఎక్సర్సైజ్ కూడా దీనికన్నా మించిన ఎక్సర్సైజ్ ఇంకేది ఉండదు. కాబట్టి శారీరకంగా కూడా వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు. ఎక్కడన్నా పైన క్లాసులకు వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ కూడా డిఫరెంట్ కాలేజెస్కి అంతా వెళ్తారు. అక్కడ ఇవి నేర్చుకొని ఉంటే అక్కడ కాంపిటీషన్స్లో ఈజీగా నెగ్గగలుగుతారు. మా పాప కూడా ఇక్కడే ఇదే స్కూల్లో 40 సంవత్సరాల క్రితం 39 సంవత్సరాల క్రితం లలితాంబ దగ్గర ట్రైనింగ్ అయింది. ఇప్పుడు వాళ్ళు బాంబేలో ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అక్కడ వినాయకుడు పండగలు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఈజీగా
ఉంది. ఒక వారం క్రితం కూడా వాళ్ళ పాప వస్తే కూడా మల్లిక దగ్గరికి పోయి ఒక డ్యాన్స్ కూడా నేర్చుకొని వెళ్ళిపోయింది. కాబట్టి డ్యాన్స్ ఉంటే అది కూడా మనకు కూడా ఫ్యూచర్లో దేనికో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. అది కాకుండా నేను చెప్పినట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. అనవసరమైన పనులు చేసుకుంటూ ఇళ్లలో గడిపే కన్నా పేరెంట్స్ కూడా పిల్లలతో వచ్చి ఉత్సాహంగా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి నేర్పించి, ఇటు చూడండి ఎంత ఈ టైంలో కూడా ఎంత ఫుల్గా జనాలు కళకళలాడుతూ ఉన్నారంటే అందరికీ ఎంత ఇంట్రెస్ట్ ఉందో. ముఖ్యంగా పేరెంట్స్ని అభినందించాలా. వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే పిల్లలు ఏ రకంగానూ ఇంత దూరం రాలేరు. ఇప్పుడు చూడండి వినాయకుడు అక్కడ కూర్చొని ఒకటే దగ్గర చాలా అద్భుతంగా లాస్ట్ నాటకం చాలా బాగా చేసిపించారు. అక్కడ నేర్చి మేడం గైడెన్స్తో ఈ పిల్లలందరూ చక్కగా అభినయం చూపించారు. వారందరికీ కూడా అందరికీ నా ఆశీస్సులు. ఇంకా మున్ముందు ఆమె చెప్పినట్టు వేరే రాష్ట్రాల్లో కాకుండా వేరే దేశాలకు కూడా పోవాలని కూడా చాలా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. భగవంతుడు మీకు అట్లాంటి అవకాశం కూడా ఇచ్చి మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. ముఖ్యంగా మునిగిరీష్ గురించి చాలా పాపం డబ్బులు ఇచ్చేది కాదు, ఏదో వస్తారు ఒక మాట సహాయంతో మనం ఏదో ఇచ్చామని కాదు, దాన్ని సక్రమంగా వినియోగించి ఈ రకంగా సుందరంగా దాన్ని నిర్మించారు. ఫ్లోరింగ్ అయితే ఏమి, కిటికీలు అయితే ఏమి, వాల్స్ కానీ అన్నీ చాలా బాగా వచ్చింది. అయితే ఆ ప్లేస్ కూడా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కూడా అభినందనీయమే. మంచి సెంటర్లో అంత పెద్ద హాలు వీళ్ళ కోసం బాగా తయారైంది. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకొని ముందు ఇంకా ముందుకు వెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంద్రసేనక్క ఇంత వయసులో ఈ రకంగా వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారంటే ఆమెను కూడా అభినందించాలా. ఆమెకి ఒక్క పని కాదు, ఎన్నో పనులు పొద్దున్న లేచి ఎంతెంతో బిజీగా ఉండి కూడా ఆమె అంత బిజీ షెడ్యూల్లో కూడా అక్క కూడా ఈ వయసులో ఇంత బాగా చేస్తున్నారంటే నిజంగా భగవంతుడు ఆమెకి ఆ శివయ్యే ఆమె నడిపిస్తున్నారు. ఇప్పుడు కనుపూరులో ముత్యాలమ్మ గుడికి 2 సంవత్సరాలు పోరాడి అక్కడంతా ఒక స్త్రీ అయ్యుండి కూడా గెలాయించుకొని వచ్చి దాన్ని నిన్నటితో అయిపోయింది. ఆమెకి మంచి చక్కగా అక్కడంతా బాగా చేశారు. వారికి కూడా అభినందనలు. అలాగే సొంతంగా ఒక శివాలయం అక్కడ నిర్మించారు. ఎంతో ఖర్చు పెట్టి శ్రమ కోర్చి దాన్ని కూడా చేశారు. ఆమె కూడా చాలా శ్రమపడ్డారు. దానికి కూడా మా అందరం కూడా అభినందించాలి. ఒకసారికి స్టేజ్ మీదకి ఇప్పుడు నటరాజస్వామి డ్యాన్స్ చూసి విష్ణువు నేను మళ్ళీ ఇంకొకసారి చూడాలని అడుగుతాడంట శివుణ్ణి. అప్పుడు ఆయన చెప్పాడు, ఇంకా నేను ఇక్కడ ఇవ్వను, ప్రదోష కాలంలో చిదంబరంలో వేస్తానని చెప్పాడంట. ప్రదోష కాలం ఇప్పుడు కూడా మీరందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ప్రదోష కాలంలో ఒకసారి నటరాజని ప్రే చేసుకోండి. ఎందుకంటే ఆయన డ్యాన్స్ చేసే టైం వచ్చి ప్రదోష కాలం. అక్కడ విష్ణు ఇప్పుడు కూడా చిదంబరంలో విష్ణు రంగనాథ స్వామిగా పడుకొని ఉంటాడు ఆయన డ్యాన్స్ చూస్తూ అక్కడ. కాబట్టి ఈ రోజున మనకు కొత్త సంవత్సరం ఈ స్టేజ్ మీదకి వచ్చి అందరినీ ఆనందింపజేశాడు. విష్ణువుని ఎట్ట చేశాడో ఈరోజు వేసిన ప్రతి ఒక్క పిల్లలు మెడ్రాస్ని మరిపింపు చేసేటట్టుగా చేశారు. నాకు మెడ్రాస్ డ్యాన్స్ అంటే 37 సంవత్సరాలు నేను మెడ్రాస్లో మా ఇంటి పక్కనే నారదగాన సభ, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ డ్యాన్స్ చేస్తారు. కానీ అదే దృష్టిలో ఉండేదాన్ని నేను. కాకపోతే ఈరోజే నేను ఫస్ట్ టైం మల్లిక డ్యాన్స్ కోర్సు ఇచ్చిన పిల్లలందరినీ ఈరోజే నేను చూడటం. కానీ నాకు మెడ్రాస్ కంటే కూడా ఈక్వల్గానే ఆమె నేర్పించాడు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మనకి ఇట్లాంటి టీచరు గూడూరులో దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు అబ్రాడ్కి పోయినా కానీ మనకు మంచి పేరే వస్తుంది. గూడూరుకి పాడుతా తీయగాలో అమ్మాయి పాటల్లో విన్ అయినప్పుడు రెడ్డి గారు చాలా సంతోషించాడు. ఆయనకి గూడూరు అంటే చాలా ఇష్టం. గూడూరు అమ్మాయి వస్తుంది అని చెప్పి ఆ ప్రోగ్రామ్ని వదిలేవాడు కాదు. అట్లా ఇప్పుడు కూడా
పిల్లలకందరికీ ఆమె మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది. మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఇప్పుడు చూసుకున్నారు కదా, దీనికంటే సంతోషం ఇంకొకటి ఉండదు. రేపు మే నెలకి ఆంధ్రప్రదేశ్లోనే ఈ కళలు, సాహిత్యం, సంగీతం కొరకు మా పిల్లలు కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి దయచేసి. వీటి కొరకు ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ సంస్కృతి సమ్మేళనం గూడూరు. ఆ ఖ్యాతి, ఆ ఘనత గూడూరుకే దక్కింది. ఈ సంస్థ ప్రారంభించిన కరెక్ట్గా 20 సంవత్సరాలకి పెద్దలందరూ కూడా అప్పట్లో ఉన్నటువంటి సంస్కృతి సమ్మేళనం పెద్దలందరూ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు, గండవరం సుబ్రహ్మరెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా పొన్నలూరు వీరరాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాలని 51 సంవత్సరాల ముందు ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా కొన్ని మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈ సంగీత నృత్య పాఠశాల ద్వారా గతంలో లలితాంబ గారు, చాలామంది పాత పేరెంట్స్ అందరికీ తెలుసు, ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, వారి తర్వాత మల్లిక గారు, వారిని ఆమె సజెస్ట్ చేసి నా తర్వాత నాకు వయసు అయిపోయింది రాలేను కాబట్టి ఆమెను అపాయింట్ చేశారు. ఈ సంస్థ 51 సంవత్సరాలకి ఈ సంగీత నృత్య పాఠశాల ద్వారా తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ వస్తున్నాం. దీనికి ముఖ్య కారణం వారు ఇచ్చేటువంటి శిక్షణ ఒకటైతే, మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని ప్రోత్సహించి మన ప్రాచీన కళలు ఇవన్నీ కూడా ఈ డ్యాన్స్ కానీ, క్లాసికల్ డ్యాన్సు, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తున్నారంటే చాలా సంతోషం. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరొక మల్లిక బాగా నేర్పించింది అని అన్నారు. ఇది నా ఒక్కదాంతో లేదండి, ఆ ఈశ్వరుని కృప వల్ల ఆయనే నాకు ఇలా మంచి స్టెప్స్ కుదిరేటట్టు ఇలా చేస్తే ఒక మంచి ఆలోచన ఇస్తున్నారు. నేను ఎక్కడ ఎవరిని కలవకపోయినా వాళ్ళే నన్ను సంప్రదించి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మేము 6 రాష్ట్రాల్లో చేశాం మేడం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, రేపు కేరళలో కూడా చేస్తున్నాము. ఇంకొక ఏప్రిల్ 10వ తేదీ 6 రాష్ట్రాలు అవుతున్నాయి. ఇలాగే అన్ని రాష్ట్రాల్లో చేయాలని కోరుకుంటూ విదేశాల ప్రోగ్రాంలు కూడా చేయాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రాంలు చేయడమే కాదు, ఇలా చెయ్యాలి అని అంటే కొందరు సపోర్ట్ కావాలి. ముఖ్యంగా చెప్పాలంటే మా వారు, ఆయన ఒప్పుకొందే ఇంట్లో అందరికీ తెలిసిందే, ఒక అడుగు బయట పెట్టాలన్నా కష్టమే. మా వారు ఒప్పుకోవాలి అంటే కొందరు అత్తగారులు, రే గమ్ముకుండ్రా, అటట్టు పోతావు, అటట్టు పోనేస్తావు అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయి డ్యాన్స్లు ఏం చేసేది, ఇంట్లో ఉండాల్సింది కానీ అని అనకుండా మా అత్తగారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మా అత్తగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు ప్రార్థన నిర్వహించారు. మత పెద్దలు రంజాన్ పండుగ విశిష్టతను తెలియపరిచారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారిని స్మరించుకున్నారు. టూటాన్ కోర్టు సమీపంలో ఉన్న మసీద్ వద్ద ముస్లింలు ప్రార్థన నిర్వహించారు.
ini. Sama semuanya kok. اللهم إنا نجعلك في وارزقنا الجنة يا رب العالمين. استغفر الله الذي لا إله إلا Dia masan mau sekali kan. Isyarat. Boleh kan? Wah. ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని గూడూరు డీఎస్పీ గీత సూచించారు. గూడూరు పట్టణానికి చెందిన విశ్వసాయి బిల్డర్స్ వారు ట్రాఫిక్ బార్కెట్స్ మరియు చెక్ పోస్టులను పోలీసులకు అందించారు. వాటిని డీఎస్పీ ప్రారంభించారు. గూడూరు 2వ పట్టణానికి చెందిన విశ్వసాయి బిల్డర్స్ నిర్వాహకులు ట్రాఫిక్ బార్కెట్స్ మరియు చెక్ పోస్టు టూ టౌన్ పోలీసులకు అందించారు. వాటిని గూడూరు డీఎస్పీ గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. నిరంతరం రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట జరుగుతూ ఉన్నాయని, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పాటించాలని సూచించారు. ట్రాఫిక్ కంట్రోల్కు బారికేడ్స్ అందజేసిన విశ్వసాయి బిల్డర్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు, సురేష్, సునీల్, బాలకృష్ణ, రాజు, దశరథ్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుభోదయం. ముందుగా ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పండుగ ఇది. ముస్లిమ్స్కి అయితే రంజాన్ అనేది చాలా పెద్ద పండుగ. అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ డోనాస్ ఎస్పెషలీ సునీల్ గారు అండ్ సురేష్ గారు అండ్ అదర్స్ ట్రాఫిక్ బ్యారికేడ్స్ అండ్ చెక్ పోస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దయచేసి వీటి మీద రాసిన ఒకసారి చదువుకొని వెళ్ళండి. ఇవి ఏంటంటే మెయిన్గా ఈ వై జంక్షన్ అనే దగ్గర, ఎస్పెషల్లీ టూ టౌన్ లిమిట్స్లోని వై జంక్షన్ దగ్గర ఎక్కువ నాన్ ఫ్యాటల్ కానీ ఫ్యాటల్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్. ఇవన్నీ గమనించి ఈ యాక్సిడెంట్ జరిగే టైంలో కూడా వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే డోనాస్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఇబ్బంది పడ్డారు. సో ఇంకెవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ బ్యారికేడ్స్ కావచ్చు లేకపోతే ట్రాఫిక్ చెక్ పోస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్స్ పెద్దవాళ్ళ అందరి తరఫున నేను వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అండ్ దయచేసి ప్రజలు గమనించండి, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రిపుల్ డ్రైవింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కూడా చాలా కేసెస్ బుక్ చేశాము. ఇంతకుముందు ఏంటంటే పెట్టి కేసెస్ అంటే ఏదో ఫైన్ వేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండదు. ఛార్జ్షీట్ వేస్తాము, కోర్టు ముందు లేకపోతే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాము. దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోవాలని కోరుకున్నాం. అండ్ ముఖ్యంగా ఇది కూడా మెయిన్ ఎస్పెషల్ ఆటోస్ కూడా ఈ ఆర్టీసీ బస్సెస్కో లేకపోతే స్కూల్ బస్సెస్కో వాటికన్నా ముందు వెళ్ళాలని, స్పీడ్గా వెళ్ళాలని ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇది దయచేసి వద్దు. మీ ఒక్కరే కాదు, మీ వెనకాల మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు ప్యాసింజర్స్. వాళ్ళని గుర్తు పెట్టుకొని మీరు డ్రైవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెనీ థ్యాంక్స్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ వాయిస్ అనేది అందరికీ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా కాలం నివసిస్తాము. అయితే అనుకోకుండా ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ ఉపయోగపడడం, జనాలందరూ కూడా ఎక్కువ స్పీడ్గా ర్యాష్గా వెహికల్ డ్రైవ్ చేయడం, వీటి వలన ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అనుకోకుండా ఒక 2 months బ్యాక్ మా పార్ట్నర్ జగదీష్ నాయుడు అని ఆయనకు కూడా యాక్సిడెంట్ అయ్యి ఈరోజు కూడా ఆయన ఇంకా బయటికి రాలేదు. ఇంకా ఆయన ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలుగా మన వంతు మనం కూడా కొంత చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అదే టైంలో మన సిఐ గారు 1-2 సార్లు మోటివేట్ చేశారు, ఏదో ఒకటి మీరు చేయండి అని అన్నారు. సో దానివల్ల ఆయన యొక్క ప్రోద్బలము, మేము కూడా ఈ సఫరింగ్ అనేది అనుభవించాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఇది చేయగలిగాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, సిఐ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్స్ అమిట్మెంట్ బిల్లును వెనక్కి తీసుకోవాలని గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ప్రార్థనల్లో ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. మత పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లును ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ మా నిరసన తెలియజేస్తున్నామని వెల్లడించారు. जो सेंट्रल गवर्नमेंट की जो हुकूमत वालों ने जो पाबंदियां जो लगाए हैं, जो इस मुस्लिम के जो प्रॉपर्टियों के लिए जो पाबंदी लगाए हैं, जैसा कि मसाजिदों के लिए, दरगाहों के लिए और कब्रस्तान के जगहों के लिए जो कानून लगाए हैं वो गलत है। वो तो हमारी बड़ों ने जो है वक्फ किया है, हमारे बड़ों ने गिफ्ट में दिया है। जो प्रॉपर्टी है, जो भी मसाजिदें हैं, मदारिसें हैं, जो भी मस्जिदें हैं, मदरसे हैं और वो है, और दरगाह के जो प्रॉपर्टियां हैं, कब्रस्तान की जो प्रॉपर्टियां हैं, हमारे जो बड़े लोग हैं वो वक्फ किए हैं, गिफ्ट दिए हैं, वो तो हमारी है। वो तो उसका जिम्मेदारी हम कर लेते हैं। जो सेंट्रल गवर्नमेंट है ना, ये हमारे काबू में ला दीजिए, हमारे हवाले कर दीजिए, हम उसको देख लेते हैं, हम निगरानी कर लेते हैं। ये बोलते हैं गलत है, हम बिल्कुल नाराज़ हैं उससे। उस बिना पर हम उसका गम बनाते हैं। हर साथी भी, हिंदुस्तान के हर साथी भी ईद के मौके पर ये काला कपड़ा जो है, क्या बोलते हैं इसको, बैज लगाकर, काला बैज लगाकर हम गम मनाते हैं। इसका हम ये करते हैं, निस्सना बनाते हैं, निस्सना करते हैं। इसलिए हम इसका आवाज़ उठाते हैं। ये जो सेंट्रल गवर्नमेंट ने जो है ये जो पेश किए हैं, इसका हम खिलाफ बात करते हैं, इसका आवाज़ ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనుజా మహేందర్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ డాక్టర్ తనుజా మహేందర్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, క్లబ్ తరపున రాబోయే రోజులు మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, అనిత, జీవని తదితరులు పాల్గొన్నారు. చెప్తావా? సాంబార్ డైలీ పెడతాం మేడం, ఇలాంటప్పుడే పెడతాం. ఏమై అంతలా డాక్టర్ మరి లేదని తలకా చేస్తావు, ఎంతమందితో మాట్లాడతావు, రోజుకు 100 మందికి చేస్తుందా? అది వెంటనేనా? సరే, అటైతే చికెన్ బిర్యానీ, వెజ్ మేడం కళ్యాణ్ మేడం ఈరోజు మార్చి 31వ తేదీ మా ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ మహేంద్ర గారికి 30వ పెళ్లి రోజు జరుగుతూ ఉంది. దానికోసం వాళ్ళు ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మా 2 క్లబ్బుల తరఫున అభినందనలు. వారికి భగవంతుడు ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది. సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని మా అందరి తరఫున తనుజాకి, మహేందర్ రెడ్డి గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం తనుజ ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇంకా కూడా జూన్ వరకు మాకు టైం ఉంది. ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని కూడా మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో మాకు కళ్యాణి గారు ఎంతో సహకారం అందిస్తారు. ప్రతిసారి మేము వచ్చినప్పుడు ఫోన్ చేసి మేము ఇలాగ అన్నదానం చేస్తామనే మాట ఒకటే చెప్తాము. మేము వచ్చేటప్పటికి అవన్నీ రెడీగా పెట్టి అందరినీ కూర్చోబెట్టి మాకు శ్రమ లేకుండా మాకు చాలా సహాయం చేస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు. ఈరోజు వాళ్ళ కుమారుడు కూడా వచ్చున్నాడు.
అతనికి కూడా అందరి ఆశీర్వాదాలు చెల్లుతుంది. తనూజ వాళ్ళ బాబు డాక్టర్ అన్వేష్ వచ్చారు, ఆయన సర్జన్. ఇప్పుడు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు కూడా 2-3 ప్రోగ్రామ్స్ కూడా వచ్చున్నాడు. ఇలాంటివన్నీ చూసి స్ఫూర్తి పొంది నువ్వు కూడా ఫ్యూచర్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం చేస్తున్నాము. దానికి సహకరించినటువంటి మా ఇన్నర్ వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి సభ్యులకి, కళ్యాణి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వృద్ధులు ఉన్నారు కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకొని ఎండలో తిరగకుండా కొంచెం జ్యూసులు, వాటరు, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాను. వృద్ధాశ్రమానికి తనుజ మేడం గారి పెళ్లి రోజు సందర్భంగా ఆ మేడం గారికి వృద్ధాశ్రమం ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఎక్కడో ఏదో చేయకుండా ఇలాంటి పేద వృద్ధులందరికీ అన్నదానం చేసిన దానికి ఆ మేడం గారి కుటుంబ సభ్యులందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే రోహిణి మేడం గారు కూడా మాకు ఒక ఆపరేషన్ చేయించారు, డబ్బులు కూడా తీసుకోకుండా సహాయం చేసిన దానికి ఆ మేడం గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రంజాన్ పవిత్ర దినం సందర్భంగా మానుబోలు మండలంలోని ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకున్నారు. అన్ని గ్రామాల్లోని ముస్లిం ప్రార్థనా మందిరాల వద్ద ప్రార్థన జరుపుకున్నారు. అనంతరం ఒకరినొకరు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా హిందువులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియపరిచారు. ఇమాంలు రంజాన్ పవిత్ర మాసం విశిష్టత గురించి తెలియపరిచారు. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम जो बोले कि इंसान का जो है दिल जो है, दुनिया में कितने के नबी आए, सब नबी का सरदार, दोनों जहान का सरदार, इंसान का नबी, जिन्नात का नबी। नमाज पढ़ो, नमाज पढ़ने के बाद हमसे जो भी नाराज है, क्या है, हमसे जो भी गुस्सा हो जाता है, क्या है, जो बिल्कुल उदास जो है जमीन के ऊपर बैठा हुआ है, तो अल्लाह के नबी जो है देखते हैं मना लेते। हमारे बाप नहीं, हमें कपड़ा देने वाले कौन भी नहीं, हमें खैरियत पूछने वाले कौन भी नहीं, उसके वास्ते हमें हमारे घर पुराना कपड़ा है, फटा हुआ कपड़ा है, ये कपड़ा पहले जाना और पहले सलाम करना। एक मतलब अल्लाह के नबी जो है क्या कि घर से तैयार हुए, तैयार होकर ईदगाह पे जाते हैं नमाज को। अल्लाह के नबी आते रहे तो सहाबा करने जाने का कौन, अल्लाह के नबी सहाबा करने जाको और अल्लाह के नबी सहाबा को सलाम करने का मुसलमान। इसी जबान से अगर किसी को हमें एक बात बोल देते हैं, उसको दिल में लग जाता, चुप जाता, मरते दम तक क्या है वो बात को भूलते नहीं। इसलिए अल्लाह के नबी क्या बोले कर को अपने जबान की हिफाजत। मुबारक माहौल बागवानी मिले పంచుకోవాలా తీసుకోండా ఎంతమందికి కొడుదువా ఈ రంజాన్ పవిత్ర మాసంలో నెలవంక కనిపించిన దగ్గర నుంచి ఈ 30 రోజులు ఉపవాస దీక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటూ తర్వాత వచ్చే నెలవంక తర్వాత ఈ ఈదుల్ ఫితర్ని జరుపుకుంటాం. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ అనుబోలు గ్రామం ముస్లిం సోదరుల తరఫున వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రపంచానికి మానవాళికి ఆ అల్లా దయ ఆశీస్సులన్నీ నిండుగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ముబారక్ మహిళలు మేము రంజాన్ నెలలో ఈదుల్ ఫితర్ని ఘనంగా జరుపుకున్నాము.
ఈ ఈదుల్ ఫితర్ రంజాను మన ముస్లింలకి రెండు వస్తాయి. ఒకటి రంజాను, ఒకటి రెండోది ఈదుల్ ఫితర్. ఈ రంజాన్ మాసంలో పవిత్ర ఖురాన్ని తరాబీ రూపంలో 20 అధ్యాయాల్లో తరాబీ రూపంలో చదువుతారు మసీదుల్లో చదివి ఇక్కడ నెలవంక కనిపించిన తర్వాత నెలవంక కనిపించినప్పుడు ఒక్కపొద్దులు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. నెలవంక కనిపించిన తర్వాత ఏంటంటే ఈదుల్ ఫితర్ నమాజ్ జరుపుకుంటాం. ఈ ఈదుల్ ఫితర్ నమాజ్కి వచ్చేటప్పుడు మనిషికి అంటే ఒక ప్రాణం మీద ఫిత్రా 80 రూపాయలు వేరే వాళ్ళకి దానం అంటే పేదలకి దానం చేసి ఒక 10 మంది 80 రూపాయలు 10 మందికి దానం చేసే వాళ్ళు కూడా పండగ జరుపుకునే వాళ్ళు అవుతారని ఫిత్రా చేసి వస్తారు. అందుకని ఈ పండుగని ఈదుల్ ఫితర్ అంటారు. ఈ ఈదుల్ ఫితర్ నమాజులు ఏంటంటే ఈద్గాలో జరుపుకోవాలి. అందుకని అంటే మన ముస్లిం సోదరులందరం కలిసి ఈద్గాలోనే ఈ ఈదుల్ ఫితర్ రంజాన్ను ఘనంగా జరుపుకున్నాం. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, స్వామికి సేవ చేయాలని ఆలోచన ఉన్నవారు ఎవరైనా మా కమిటీలోకి రావచ్చని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ నూతన కమిటీ చైర్మన్ సురేష్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలుగా డాక్టర్ రోహిణి, కోటి గౌరవ సలహాదారులుగా కొండా మునిరత్నం, అధ్యక్షులుగా సురేష్ రెడ్డి మరియు 30 మంది కమిటీ సభ్యుల్ని ఎన్నుకున్నారు. మీరు దేవస్థానం వద్ద బాధ్యతలు స్వీకరించారు. నూతన చైర్మన్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం పూర్తయిందని, దీన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని అన్నారు. అందరి సహకారంతో అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ రోహిణి, కోటి, మునిరత్నం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సలహాలను అందించవలసిందిగా కోరుచున్నాము. వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. దానికి అన్ని కూడా వసతులు బాగా ఉన్నాయి. నా అభినందనలు. చాలా మంది యంగ్స్టర్స్ ఈ అయ్యప్ప దీక్ష వహించి ఎంతో బాగా శ్రద్ధగా ఇక్కడ ఈ పూజలు. నా అభినందనలు. చాలా మంది యంగ్స్టర్స్ ఈ అయ్యప్ప దీక్ష వహించి ఎంతో బాగా శ్రద్ధగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవ అధ్యక్షుడు ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్కరిని. ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్కరిని. చైర్మన్ గా నియమితులైన సురేష్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు మనం ప్రమాణ స్వీకారం బాగా జరుపుకున్నందుకు ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు. గుడి కట్టడం వెనకాల ఎంతోమంది శ్రమ ఉంది. వాళ్ళందరూ కూడా పేరు పేరున అయ్యప్ప స్వామి ఆశీస్సులు వారికి ఎప్పటికీ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు అసలు ఈ స్థలం రావడం మన మునిరత్నం గారు, కొండా కాశీ గారు, వారికి వారి కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. వారికి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఈ స్థలాన్ని వాళ్ళు ఇక్కడికి పెద్ద మనసుతో డొనేట్ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఎప్పటికీ మీ పేరు ఈ గుడి ఉన్నంత కాలం ఉండిపోతుంది. మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి కార్యక్రమానికి మీ సహకారాన్ని అందించి భగవంతుడి కృపకు పాత్రలైన దానికి. అలాగే ఇక్కడ మనకు ప్రతి నిత్యం పూజలు అన్నీ బాగా జరిగేదానికి అందరూ ఇప్పుడు ఉన్న ఉత్సాహంతోనే ఇక మీదట కూడా దీనికి అభివృద్ధికి తోడ్పాటు వహించి బాగా మన గూడూరులో ప్రత్యేకంగా అయ్యప్ప గుడి
ఇంత బాగా ఉంది అని పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ప్రారంభించక ముందర నాకు తెలియదండి, వీళ్ళు ప్రారంభించాలి అని అనుకున్న తర్వాత మన శివయ్య స్వామి, వినయ్ స్వామి వీళ్ళు మొదట్లో నన్ను అడిగి మీ సహాయ సహకారాలు కావాలి సార్ అని అంటే అలాగే చేస్తామండి అని అన్నాము. ఏదో మేము అందరితో పాటుగా నేను ఏదో చేశాను, దాంతో మన గుడి వాళ్ళు మొదలు పెట్టుకొని చేసుకుంటూ వచ్చి ఒక ఇప్పుడు మన కోటేశ్వరరావు సార్ గారు చెప్పినట్టు ఒక 1.5 year లోపల అంతా కంప్లీట్ చేసేసి ఎవరు ఊహించినంత బాగుగా గుడిని నిర్మించి ఆయన్ని ప్రతిష్ఠించాం. కుంభాభిషేకానికి ఒక 1 week ముందర మళ్ళీ మన కమిటీ వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరకు వచ్చి సార్ కుంభాభిషేకంకి మీరు ఉండాలా, మీ చేత చేపించాలా మేము అనుకుంటున్నామండి, మన మేడం గారు మీరు ఉంటారండి అని చెప్పి అన్నప్పుడు అక్కడ నాకెందుకో అయ్యప్ప స్వామి నా మీద పెద్ద బాధ్యత పెడుతున్నట్టున్నారు. ఇంతమంది పెద్దవాళ్ళు ఇంతమంది ఉండగా ఈ అవకాశం నాకు నా కుటుంబానికి మాత్రం ఆయన ఎందుకు ఇస్తున్నాడో, అందరితో పాటుగా నన్ను ఎందుకు ఈ బాధ్యత పాలు పంచుకోమని చెప్తున్నారో ఆయన ఆశీర్వాద బలం అని నేను ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చానండి. నేను చేయగలిగిన సేవ ఏమున్నా సరే నా శక్తి వంచన లేకుండా ఈ అయ్యప్ప స్వామికి, ఈ గుడికి నేను చేసి దీన్ని బాగా డెవలప్ చేసే ఒక సదుద్దేశంతో అలాగే నేను కుంభాభిషేకం కోసం ఉంటానని అన్నాను. ఆ 3 రోజులు ఉన్నాను, మొత్తం చేసాము. 3 రోజుల తర్వాత నేను వస్తూ మామూలుగా ఏముంది, ఇక్కడ ఏం చేయాలా, ఏం చేసుకున్నామా అని వీళ్ళతో డిస్కస్ చేసుకుంటా పోతూ వస్తున్నాము. గురువు గారు ఇక్కడికి వస్తూ మాకు సలహాలు చెప్తే చేస్తూ దాన్ని చేసుకుంటూ వస్తున్నాము. వీళ్ళు మళ్ళీ వాళ్ళే మన మిగతా మా కో మెంబర్స్ కానీ కావచ్చు, మన పెద్దవాళ్ళు కావచ్చు, మన మేడం గారితో డిస్కస్ చేసి వచ్చేటప్పుడు మన శివయ్య వీళ్ళు వీళ్ళందరూ మేడం గారు కూడా ఆయన అయితే అట్లాగే ఉండమని చెప్పండి అని వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని నన్ను దీనికి ప్రెసిడెంట్, చైర్మన్ అనొచ్చు, ప్రెసిడెంట్ అనొచ్చు, ఏదైనా కావచ్చు, అది ఉండమని చెప్పి అన్నారండి. నేను ఇది ఒక హోదాలాగా అనుకోవట్లేదండి, ఇది ఒక పెద్ద బాధ్యత నా మీద పెడుతున్నారు, చాలా బరువు బాధ్యత నేను మొయ్యాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోని సరే ఇది కుంభాభిషేకం నన్ను నెట్టమన్నారు. స్టార్టింగ్లో నన్ను నెట్ట అడిగారు, ఈ రోజు కూడా అట్టే అయ్యప్ప స్వామి పంపించి మళ్ళీ నన్ను చేయమని చెప్పని వాళ్ళు చెప్పిస్తున్నారేమోనని నేను దానికి కూడా సిద్ధపడ్డాము. తర్వాత మాకు ఇక్కడ రెగ్యులర్గా ఎంతమంది సహాయ సహకారం అందిస్తున్నారో, ఎంతమంది ఇక్కడ అందుబాటులో ఉండి నిత్య కార్యక్రమాలు పాలు పంచుకొని వాళ్ళ సొంత పనులాగా మానుకొని ఇక్కడికి వచ్చి చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మేము చూసుకొని ఒక 30 మందిని కమిటీ సభ్యులుగా మేము అనుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్ని ఏం లేదండి, ఎవరు సేవ చేస్తామనంటే వాళ్ళని మేము దగ్గర తీసుకోవడం చేర్చుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి వాళ్ళందరూ కూడా నాతో పాటుగా వాళ్ళందరూ కలిసి కూడా మేము ఈ కార్యక్రమం జయప్రదం చేయదలుచుకున్నాం. ఈ మధ్య కొంతమంది కాశీ చిత్రగుప్త గారు, కాశీ గారు ఈ సభ వచ్చారు. మనకి చిన్న మనము భగవంతుడి దగ్గర ప్రార్థన చేసి టెంకాయ కొట్టాము. 2 సంవత్సరాల లోపల గుడి అయిపోయింది. గుడి సంబంధంతో కూడా వచ్చి ఎన్నుకున్నారు, నన్ను చైర్మన్ ఎన్నుకున్నారు. ఏదో భగవంతుడి దయ వల్ల టెంకాయ కొట్టాము. సంవత్సరాల లోపల గుడి అయిపోయింది. మీ అందరూ ఆశీర్వాదంతో ఇప్పుడు ఏంటంటే కొత్త కమిటీ గౌరవాధ్యక్షులుగా డాక్టర్ రోహన్నమ్మ గారు నేను ఉంటున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా సురేష్ రెడ్డి గారు చైర్మన్ చేస్తున్నాము. ఈరోజు దాని కమిటీ పెట్టాము. సెక్రటరీ శివాయి గారిని 5 మంది ఈ కమిటీలో సంవత్సరంలో స్వామి కార్యక్రమాలు ఏమేమి జరుగుతుందో ఆ టైం ప్రకారం అన్నీ చేసుకుంటాం. అందరూ మీ ఆశీస్సుల వల్ల దాన్ని సక్రమంగా చేసుకుంటూ ఉంటామని ప్రార్థిస్తున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి కుంకుమ పూజ అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. అలాగే బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు పూజ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. ఓం
ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः नमः ओम सत्यै नमः ओम विमलाय नमः ओम विश्वजनन्यै नमः ओम श्रीयै नमः ओम भास्कर्यै नमः ओम देवल्याय नमः ओम वरलक्ष्म्यै नमः ओम वसुप्रदाय नमः ओम शुभाय नमः ओम हिरण्यप्राकाराय नमः ओम समुद्रतनयाय नमः ओम नीलाय नमः ओम मंगलाय ఇచ్చారు కదా गोपादाभ्यः ततो धर्माङ्घानि परमात्मा मन्येजनं योगिरहमन्निर्वायुवे इच्छामोहं शौचिकृष्णाजनाम्रो फलमो नाशनो दान्तौ तापसो धर्मचारिणो पुत्रो यश्चन् मनोरदान्नक्षरावपाक्षरस्मणः पीताम्बरस्त्र नमस्तेस्तु महामाये लक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते ब्रह्मच ब्रह्माचायु कीर्तिं ओम कल्याण गुरुवे नमः ओम नमः ओम महागौरी नमः ओम सर्वकल्पदाय नमः ओम सर्वगजदाय नमः ओम साय नमः ओम विद्यावासाय नमः ओम देवदाय नमः ओम ओम कामक्रोधवत्य ओम सुजाय नमः अस्त्राय नमः ओम शास्त्रमय ओम बाध्ये नमः ओम ब्रह्मांड कोटि समस्तापने नमः గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి పట్టణ పురవీధిలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తప్పెట్లు తెనాలి బ్యాండ్కు యువకులు డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. గొల్లల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాల బాణసంచ వేడుకలు, విద్యుత్ దీపాల కాంతులతో అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి గ్రామ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్, తప్పెట్లు, విచిత్ర బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుకు రావాలా ఈ అమ్మవారికి డొనేషన్ ఇచ్చారు. గత 10 రోజుల కింద ఈ వారికి జరిగింది. అదే కళాల బ్యాండ్ సిద్ధపడాలి. కళాల బ్యాండ్ చెప్పాను ఇందాకే. దుర్గన్న వినేష్, మూని వాసు మరి తరగతులు ఇంకెవరున్న దేవస్థానం సంబంధించిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉండొచ్చు. వారందరూ ఇసల సురేష్, వారి టీం కాళ్ళ వేణు, అనంగి సుధాకర్, సేన్ రాజు మరి లోకి అందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా కూడా ఒకరు ఇద్దరు కూడా ఉంటారు. దేవస్థాన కమిటీ వారి ఆశీస్సులతో, దేవస్థాన కమిటీ వారి సూచనలతో అమ్మవారికి ఇష్టమైనది, గ్రామానికి వెలుగునిచ్చే బాణాసంచ కాలుస్తున్నారు. ఈ బాణాసంచని అందరూ కూడా తోట నుంచి చూసి సంతోషపడాలని కోరుతున్నారు. దిశ తీర్పు ఎవరన్నా అమ్మవారికి దిశ ఇవ్వాలనుకున్నవారు వారందరి
తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ విశ్వవసునామ ఓ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీనివాస శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు నేదురుమల్లి ప్రశాంత్ కుమార్ రెడ్డి మైత్రి దంపతులు కన్యదాతలుగా ఉభయకర్తలుగా వ్యవహరించారు. తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దీవి అనంతాచార్యులు శ్రీ వైకానస అఘమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, కన్యావరణం, రక్షాబంధనం, కన్యాదానం, వస్త్ర సమర్పణం, మాంగళ్య యజ్ఞోపవీత ధారణ, మాల మార్పిడి, తలంబ్రాలు, కళ్యాణ క్రతువులోని ప్రతి సందర్భాన్ని వివరిస్తూ గోవిందనామ స్మరణతో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం భక్తుల ఆనందోత్సాహాల నడుమ భక్తి పారవశ్యంతో జరిపించారు. కళ్యాణ మహోత్సవంలో ఆలయ అర్చకులు చలపతిరావు, నరేష్, సమర్ తదితరులు పాల్గొన్నారు.
మనుబోలు గ్రామంలోని కోదండరామపురం దేవాంగన వీధిలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో ఉగాది పండుగ పురస్కరించుకుని ఆదివారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. పల్లెకులో ప్రత్యేకంగా ఆర్చ్ ఏర్పాటు చేసి శక్తి స్వరూపిణి రూపంలో అలంకరించారు. భక్తులు అమ్మవారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, తప్పెట్ల నడుమ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. పలువురు మహిళా భక్తులు అమ్మవారికి టెంకాయలు కొట్టి తమ మొక్కుల్ని తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सर्वकार्ये सर्वदाः सर्व ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వరి ఆలయంలో యాదవ సంఘం మనుబోలు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారికి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ట్రాక్టర్లో పూల ఆర్చులతో, సింహ వాహనంపై రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ఆలయ అర్చకులు కుమార సుబ్రహ్మణ్యం శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బొమ్మిడి పార్దీశ్వర్ రెడ్డి, చైతన్యారెడ్డి సోదరులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. యాదవ్ సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామోత్సవం నిర్వహించారు. గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖ అలంకార నిపుణులు కీర్తిశేషులు నటరాజ్ మొదలియార్ కుమారుడు రాజేంద్ర మొదలియార్ ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకారం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవుల సాంప్రదాయం ప్రకారం కత్తులతో వీరంగాలు, గంగపెట్టకు పూజలు, యువకులు వీరతాళ్లు వేసుకుని వీరంగాలు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణ, బాణసంచా, తప్పెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామోత్సవంలో భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నృత్య పోటీలు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద ముస్లింల ప్రార్థనలు.